మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు. మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ప్రధాన వార్తాపత్రిక అంటే ఆంధ్రజ్యోతి చూసుకుందాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే మనకి మెయిన్ ఇచ్చినటువంటి వార్త అంటే మాది ప్రేమ బంధం అంటూ ఇచ్చారు. తెలంగాణ ప్రజలతోటి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఉన్నటువంటి బంధం అలా చెప్పుకోవచ్చు. ఇక్కడ మాది ప్రేమ బంధం అంటూ ఇచ్చారు. కానీ దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అంటే నిన్న జరిగినటువంటి బస్సు యాత్ర అనే దానికి సంబంధించి కూడా మనకి మెయిన్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి చూద్దాం. ఇక 26 నుంచి మళ్ళీ రాహుల్ టూర్ మొదలు పెడతారు అంటూ కూడా అది వారం రోజులు కూడా కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే అంటూ మళ్ళీ 26 నుంచి జరుగుతుంది అంటూ ఇచ్చారు. మొత్తంగా ప్రగతి భవన్లో బీ ఫామ్లా అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇప్పుడు నెహ్రూ ఇందిరా నుంచి కొనసాగుతున్నటువంటి ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి అదే బంధం కొనసాగుతూ ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది అంటూ కూడా రాహుల్ బస్సు యాత్రలో కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. తెలంగాణతోటి మాకున్నటువంటి అనుబంధం ఏదైనా ఉంది అంటే అది మా మధ్యలో తెలంగాణ ప్రజలకు మాకు ఉన్నటువంటి ప్రేమ బంధం అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు చూద్దాం. అలాగే ఇక కేసీఆర్ అధర్మ చక్రవర్తి అంటూ మనకి ఇక్కడ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మరొక వార్త చూస్తే గజ్వేల్ ఎమ్మెల్యేనే అయినప్పటికీ మీకు దొరకలేదు అంటూ కూడా ఇచ్చారు. ఇక అందుకు బాధగా ఉంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తారు. గజ్వేల్ ఎమ్మెల్యేనే అయినా కూడా మీకు దొరకలేదు అంటూ సీఎం కేసీఆర్ ఎంతో బాధ కలుగుతుంది నాకు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ ఇచ్చారు, చూద్దాం. అలాగే ఇక కేసీఆర్కు భారీ మెజారిటీ ఇవ్వాలి అంటూ కూడా మంత్రి హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా కేసీఆర్కు భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది అంటూ కూడా హరీష్ రావు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చెప్తూ ఉన్నారు ఏంటంటే హ్యాట్రిక్ కొట్టాలి ఖచ్చితంగా సీఎం కేసీఆర్ అంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారంటే ఇటు కేటీఆర్ ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా, అలాగే హరీష్ రావు ముగ్గురు కూడా మరి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా ఆలోచించి చాలా జాగ్రత్తగా ఓట్లు వేయండి. ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంది, మరి రాష్ట్ర సర్కారు ప్రారంభించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 9.5 పాలన ఎలా ఉందో ఆలోచించి వేయండి అంటూ కూడా ప్రతి దగ్గర కూడా ఖచ్చితంగా ఈ యొక్క వర్డ్స్ మాత్రం యూజ్ చేస్తున్నారు అనేది మాత్రం ఇచ్చారు. ఇక సోనియా బలిదేవత, రాహుల్ ముద్దపప్పే అంటూ కూడా, రాహుల్ ఒక ముద్దపప్పు, సోనియా ఒక బలిదేవత అంటూ కూడా మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా పార్టీలోకి రాఘవులును ఇంకా ఇతరత్ర నేతలందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ కండువా కప్పుతున్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. సో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. మొత్తంగా ఆ సభల్లో ఇతర నేతలంతా కూడా పార్టీలో చేరుతున్న, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలోనే రాహుల్కి సంబంధించి అలాగే సోనియాకి సంబంధించి కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు. అలాగే ఇంకా చూస్తే డెంగీ మాత్రం వచ్చేస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. డెంగ్యూ ఫీవర్ తోటి ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా డెంగ్యూ తోటి ఫీవర్, వైరల్ ఫీవర్స్ అలా వస్తూ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా త్వరలోని రాబోతుంది అంటూ కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కుక్కని ఇచ్చేస్తాం, ఫిర్యాదు వాపస్ తీసుకో అంటూ కూడా ఇక్కడ మనకు ఒక వార్త అయితే సంచలనం కనిపిస్తుంది. అది ఏంటి అనేది చూసే మహువా మొయిత్రా లాయర్ నాతో పెట్టినటువంటి బేరం ఇది అంటూ కూడా మనకి ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టుకు తెలిపినటువంటి సుప్రీం న్యాయవాది అంటూ కూడా ఇచ్చారు. అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక స్కిల్ పై తీర్పు తర్వాతే ఫైబర్ కేసు విచారణ, సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి బాబు కేసుకి సంబంధించి అంటూ ఇచ్చారు. ఇక స్కిల్ పై తీర్పు తర్వాత ఇస్తారు, సైబర్ కేసు విచారణ చేపడతారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా రేపే కాంగ్రెస్ మిగతా అభ్యర్థుల జాబితా అంటూ కూడా ఇచ్చారు. ఇక గిరిజన ప్రాంతాల్లో గృహలక్ష్మి అమలుపై స్టే విధించినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం
తెలంగాణ ప్రజలతోటి మాది ఒక ప్రేమ బంధం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెహ్రూ ఇందిరా నుంచే కొనసాగుతోంది ఇది అంటూ కూడా ఇచ్చారు. సోనియా రాష్ట్రం ఇస్తే కేసీఆర్ దోచుకున్నాడు అనేది కూడా మనకి ఇక్కడ రాహుల్ గాంధీ నిన్న జరిగినటువంటి బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఆ సమయంలో ప్రసంగించినటువంటి ఆ ప్రసంగంలో మనకి ఇక్కడ ఇచ్చారు. జనం అయితే తండోపతండాలుగా చాలా మరి అందరు కూడా జనాలు చాలా ఎక్కువగా హాజరయ్యారు ఈ యొక్క బస్సు యాత్రకు అనేది కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ట్రాఫిక్ కూడా జామ్ చాలా అయింది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక దోచిందంతా ఇంకా చూసినట్లయితే దోచిందంతా వసూలు చేసేసి ప్రజలకు పంచుతామంటూ కూడా ఇప్పుడు వరకు సీఎం కేసీఆర్ తెలంగాణ సోనియమ్మ ఇచ్చారు. కానీ ప్రజలదంతా కూడా కేసీఆర్ దోచేసుకున్నాడు. ఆ దోచేసుకున్నదంతా ఇప్పుడు రాహుల్ గాంధీ మొత్తం ప్రజలకు పంచుతాను అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక బీజేపీ మజ్లిస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటేసినట్లే అంటూ కూడా చెప్తూ ఉన్నారు రాహుల్. అలాగే నన్ను ఢిల్లీలోని ఇంట్లోంచి బయటకు పంపించేశారు అంటూ కూడా రాహుల్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అలాగే కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నేనున్నాను అంటూ ఈ రోజు నాకు అర్థమవుతుంది అంటూ కూడా తెలుస్తుంది. అది ఎప్పటి నుంచో కూడా ప్రేమబంధంగా మారినటువంటి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒక గొప్ప ప్రేమబంధం అంటూ కూడా రాహుల్ వ్యాఖ్యానించడం ఎంతో మరి ముచ్చటగా ఉంది అంటూ కూడా పలువురు నేతలు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూస్తే తెలంగాణ ప్రజల గుండెల్లో నేను ఉన్నాను అంటూ దానికి సంతోషపడుతున్నాను అంటూ చెప్తున్నారు. అధికారంలోకి రాగానే హామీలన్నీ కూడా అమలు చేస్తాను అంటూ కూడా మరి రాహుల్ అధిష్టానంకి సంబంధించి ఆయన ఖచ్చితంగా హామీ ఇస్తున్నారు. అధిష్టానం అంతా కూడా హామీ ఇస్తుంది. ఒక్కసారి అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మరికొన్ని కూడా అక్కడ పొందుపరచడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా అమలు చేస్తాం ఖచ్చితంగా పథకాలన్నీ కూడా అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక కాంగ్రెస్ విజయబేరి బస్సు యాత్రలో రాహుల్ అనేక విషయాలు ఇంకా షేర్ చేసుకున్నారు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ప్రగతి భవన్లోని బీ ఫామ్లా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించినటువంటి సీఎం కేసీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎన్నికల గవర్నర్ నియామావళిని కూడా ఆయన ఉల్లంఘించినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ బీజేపీపై ఈసీకి టీపీసీసీ ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే 26 నుంచి మళ్ళీ రాహుల్ టూర్ ఉంటుంది. వారం రోజుల పాటు తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి వారం రోజులు కూడా 26 నుంచి మరొక వారం రోజులు కూడా ఈ యొక్క టూర్ పొడిగించారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి 11th పేజీలో ఇచ్చారు. మొత్తంగా మెయిన్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రాహుల్ 26 నుంచి మళ్ళీ ఒక వారం రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పర్యటిస్తారు అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మరొక వార్త చూద్దాం. ఆంధ్రజ్యోతిలోనే గజ్వేల్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మీకు దొరకలేదు, అందుకు బాధగా ఉంది అంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే ఇకపై నెలకో పూట చూసుకుందాం. ఇకపై నెలకు ఒక పూట గజ్వేల్కు కేటాయిస్తా, భూ నిర్వాసితులతోటి రోజంతా గడుపుతాను అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. రెండో దశ అభివృద్ధి మిగిలే ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా అలాగే గుడిసె లేని నియోజకవర్గంగా చేయడమే లక్ష్యంగా ఉంది. అంటే డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాను గజ్వేల్లో ఖచ్చితంగా. అసలు గుడిసె అనేది లేని రాష్ట్రంగా, గుడిసె అనేది లేని మండలం నియోజకవర్గంగా చేస్తాను అంటూ అదే లక్ష్యంగా ముందుకు సాగుతాను అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా గజ్వేల్కి సంబంధించి ఎక్కడ కూడా ఒక గుడిసె అనేది కూడా కనిపించకూడదు, అట్లాంటి నియోజకవర్గంగా తయారు చేశాను, అదే నా లక్ష్యం, ఆ లక్ష్యం తీసుగానే ముందుకు సాగుతాను అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక చూసినట్లయితే ప్రతి ఊరికి కూడా మైనర్ లిఫ్టింగ్తో పాటు గోదావరి నీళ్లు అందించే విధంగా చేస్తాను. అలాగే ఎన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా రైతు బంధు ఇస్తాను అంటూ కూడా చెప్తున్నారు. ఎన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వారందరికీ కూడా రైతు బంధు ఖచ్చితంగా అందిస్తాను అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా బీఆర్ఎస్కు 95 నుంచి 105 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అంటూ కూడా సీఎం కేసీఆర్ ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. అలాగే గజ్వేల్ బీఆర్ఎస్ శ్రేణులతోటి సమావేశంలోని కేసీఆర్ ఈ విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకున్నారు. ఇంకా కేసీఆర్ని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ మంత్రి హరీష్ రావు కూడా ఆ యొక్క సమావేశంలో చాలాసేపు ఆయన కూడా మాట్లాడి ప్రజలందరికీ దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ని మరి మనం భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది అంటూ కూడా ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఆయన చేసినటువంటి పనులు, అన్ని పథకాలు అమలు చేసినటువంటివి, ఇచ్చిన హామీలు, నెరవేర్చిన హామీలు అన్నిటినీ కూడా ఆయన మంత్రి హరీష్ రావు వివరించినట్లుగా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక మరొక వార్త చూస్తే ఇంకా కేటీఆర్ విషయానికి వచ్చినట్లయితే సోనియా ఒక బలిదేవత, రాహుల్ ఒక ముద్దపప్పు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే
చూసినట్లయితే కాంగ్రెస్లో చేరకముందు రేవంత్ చెప్పింది ఇదే అంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్లో ఒకప్పుడు రేవంత్ రెడ్డి లేనప్పుడు చెప్పిన విషయాలు కూడా ఇవే. సోనియా ఒక బలిదేవత అన్నారు, రాహుల్ ఏమో ఒక ముద్దపప్పు అన్నారు, మరి ఈ రోజేమో అందులోకి వెళ్ళి అన్ని పొగుడుతున్నారు అంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. ఇప్పుడు ఆయన మాటలు మారినా కూడా ఒకవేళ ఆయన పార్టీలో చేరారు కాబట్టి ఆయన మాటలు మారి ఉండొచ్చు ఒకవేళ, కానీ వాళ్ళు మాత్రం మారలేదు అంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా వచ్చారు. ఇక డబ్బు సంచులతో పట్టుబడిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ చేస్తాడా అంటూ కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే వెంట ఓటర్లు లేకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో 5-6 సీఎం అభ్యర్థులు ఉంటారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక పోలింగ్ లోపే రైతులకు తదుపరి రుణమాఫీ కూడా ఇస్తామంటూ నిధులు విడుదల చేసినటువంటి మంత్రి కేటీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. బీఆర్ఎస్లో చేరినటువంటి రావుల జిట్టా, అలాగే మామిళ్ళ రాజేందర్, అంబర్పేట శంకర్ కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా పార్టీలో కండువా కప్పి సాదరంగా ఆహ్వానించినట్లుగా చెప్తున్నారు మంత్రి కేటీఆర్. ఇంకా చేరిన వాళ్ళు ఎవరు అనేది చూసుకుంటే మాత్రం రాఘవులు, అలాగే రావుల జిట్టా, మామిళ్ళ రాజేందర్, అంబర్పేట శంకర్ కూడా జాయిన్ అయ్యారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇంకా డెంగ్యూ మాత్రం వచ్చేస్తుంది అనేది చూసినట్లయితే అభివృద్ధి చేస్తున్నటువంటి జాన్సన్ అండ్ జాన్సన్ క్లినికల్ ట్రయల్స్లోని మంచి ఫలితాలు అయితే వచ్చాయి. దీనికి సంబంధించి ఈ మెడిసిన్ తయారీ చేసే దానికి సంబంధించి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా అలాగే అందుబాటులోకి వస్తే మాత్రం పేద దేశాలకు ఇది చాలా మేలు జరుగుతుంది అంటూ కూడా ఇచ్చారు. జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేస్తున్నటువంటి ఈ క్లినికల్ ట్రయల్స్లో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే అద్భుతంగా అనిపిస్తూ ఉంది. ఈ యొక్క మెడిసిన్ తయారు చేయడం ఇది సక్సెస్ అవుతుంది అని. ఒకవేళ ఇది అందుబాటులోకి కనుక వచ్చిందంటే పేదవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డెంగ్యూ ఫీవర్కి సంబంధించినటువంటి మెడిసిన్ అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక కుక్కని ఇచ్చేస్తాం, ఫిర్యాదు వాపస్ తీసుకో అంటూ ఇచ్చారు. మహువా మొయిత్రా లాయర్ అంటూ ఇచ్చారు. నాతో పెట్టిన బేరం ఇది అంటూ కూడా ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టుకు తెలిపినటువంటి సుప్రీం న్యాయవాది జై ఆనంద్, అలాగే ఇంకా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి న్యాయమూర్తి సచిన్ దత్తా, అలాగే కేసు నుంచి తప్పుకున్న మహువా న్యాయవాది అంటూ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 10th పేజీలో ఇచ్చారు. మెయిన్ అంటే మనకి జస్ట్ ఒక స్మాల్ హెడ్లైన్గా మాత్రమే ప్రస్తావించారు. సో దాన్ని గమనించవచ్చు. అయితే మొత్తంగా అయితే కుక్కని ఇచ్చేస్తామని అంటున్నారు ఒకటి, ఇంకోటి ఫిర్యాదు వాపస్ తీసుకో అనేది మహువా మొయిత్రా లాయర్ అంటూ కూడా ఇచ్చారు. నాతో పెట్టినటువంటి బేరం ఇది అంటూ కూడా మనకు ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక కేసీఆర్ ఒక అధర్మ చక్రవర్తి అంటూ మనకి ఇక్కడ మరొక వార్త కూడా సంచలనంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇక కేసీఆర్ ఒక అధర్మ చక్రవర్తి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు కేసీఆర్, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ వనరులను దోచుకుని ప్రజలను మోసగించాడు కేసీఆర్ అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా ముంచినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఉంటాడా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంత తెలంగాణ రాష్ట్ర ప్రజలను ముంచినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఉంటాడా ఇంకా అధికారంలో అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధి చేసే మోదీ వైపు ఉంటారా, ఇంకా ముంచిన కేసీఆర్ వైపు ఉంటారా, ప్రజలు కూడా ఉద్దేశించి చెప్తున్నారు. ముంచినటువంటి కేసీఆర్ వైపు ఉంటారా, లేకపోతే అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ వైపు ఉంటారా అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక మరొక వార్త చూసినట్టయితే ఇక ప్రజలారా మీరే నిర్ణయించుకోండి అంటూ చెప్తున్నారు. దుబ్బాకలోని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ బోనం ఎత్తుకొని మరీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ తొలి జాబితా కూడా నేడే విడుదల చేస్తారు అనేది కూడా మనకి మెయిన్గా అంటే ప్రస్తావించారు. డీటెయిల్స్ అయితే మనకి 2nd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే 55 దాదాపుగా ఒక 55 మందితో బీసీలకే అత్యధిక సీట్లు కేటాయించే అవకాశం అయితే బీజేపీలో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ 11th పేజీలో కూడా ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే స్కిల్ పై తీర్పు తర్వాతే అంటూ మనకి ఎక్కడ ఇచ్చారు. ఫైబర్ కేస్ విచారణ అంటూ ఇచ్చారు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇక చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ November 9కి వాయిదా. అంతవరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశం. ఈలోపే స్కిల్ తీర్పు ఇస్తామని వెల్లడి. అలాగే ఇంకా చూసినట్లయితే పీటీ వారెంట్పై విచారణను 10కి వాయిదా వేసినటువంటి బెజవాడ కోర్టు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఇంకా వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో చూస్తే మనకి ఫస్ట్ అంటే సామాజిక తెలంగాణ లేకపోతే దొరల తెలంగాణ అంటూ రాహుల్
రాహుల్ బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఆ సభలో ఆయన ప్రసంగించినటువంటి ఆ ప్రసంగంలో వేసిన క్వశ్చన్ ఇది. ఏది కావాలనో ప్రజలు నిర్ణయించుకోవాలి అంటూ కూడా రాహుల్ చెప్తున్నారు. సామాజిక తెలంగాణ కావాలన్నా, దొరల పెత్తనం చేస్తున్నటువంటి తెలంగాణ కావాలన్నా నిర్ణయించుకొని అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇక మరొక చోట చూసినట్లయితే కేసీఆర్ విషయానికి వచ్చినట్లయితే 95కు పైగా సీట్లు గెలుస్తామంటూ చెప్తున్నారు. నాకు ఎలాంటి డౌటు లేదు అంటూ కూడా కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా 95 నుంచి 105 మధ్య సీట్లు గెలిచి తీర్థం, నాకు ఎట్లాంటి డౌట్ కూడా లేదు అంటూ కూడా సీఎం కేసీఆర్ కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తూ ఉన్నారు. ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక అధికారంలోకి వస్తే మాత్రం బీసీ సీఎం అంటూ ఇక్కడ మనకి స్మృతి ఇరానీ బతుకమ్మ ఆడినటువంటి స్మృతి ఇరానీ అక్కడ ప్రజలతోటి షేర్ చేసుకున్నటువంటి కొన్ని విషయాలు. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో కూడా చర్చ జరుగుతూ ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇక కేసీఆర్ను గద్దెదించేందుకు కలిసి పనిచేద్దాం అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలంతా కూడా కలిసి మరియు కేసీఆర్ని ఖచ్చితంగా గద్దెదించాలి, అందరూ కూడా కలిసి పనిచేద్దాం అంటూ కూడా ఇక్కడ మనకి ఒక వార్త అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించి అన్ని కూడా డీటెయిల్స్ చూద్దాం. రాహుల్ సామాజిక తెలంగాణ కావాలన్నా, దొరల తెలంగాణ కావాలన్నా అంటూ క్వశ్చన్ వేశారు. అంటే ఏది కావాలనో ప్రజలే నిర్ణయించుకోవాలి అంటూ చెప్తున్నారు. అలాగే ఇంకా ఆయన జరిగినటువంటి బస్సు యాత్రకు సంబంధించి ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో ఇంకా ఆయన ఏ విషయాలు షేర్ చేసుకున్నారు అనేది చూసినట్లయితే, కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో రాష్ట్రం బందీగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే భూ కబ్జాలు, మైనింగ్ మాఫియాలు పెరిగిపోయినాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు రాహుల్ బస్సు యాత్రలో. అలాగే ఇంకా చూద్దాం ఏమేం జరుగుతున్నాయి, ఏమేం చెప్పారు అనేది చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలు, మేము అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతి సొమ్మును మొత్తం కూడా బయటకు తీసేస్తాం, ఇప్పటికే చాలా అవినీతి సొమ్మును, ప్రజల సొమ్మును కాజేశాడు, అదంతా కూడా ప్రజలకు మళ్ళీ ఇచ్చేసే బాధ్యత మాది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా ఆ సొమ్మంతా కూడా మహిళలకు, పేదలకు కూడా పంచుతాం. అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన దోచుకున్న సొమ్మంతా కూడా ప్రజల సొమ్ము, అదంతా కూడా మేము అధికారంలోకి రాగానే బయటకు తీసిందంతా కూడా మహిళలకు అలాగే ఇంకా పేదలకు పంచుతామంటూ కూడా రాహుల్ చెప్పడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే తెలంగాణ నుంచే కులగణన చేపడతామని కూడా రాహుల్ హామీ ఇచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా చూస్తే జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించినటువంటి రాహుల్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అందరు కూడా ఇంకా ఆయనతో పాటు అనేక మంది ఇతర నేతలు కూడా ఉన్నారు. కేసీఆర్ను గద్దెదించేందుకు కలిసి పనిచేద్దామంటూ కూడా కోదండరాంను కోరినటువంటి రాహుల్ తమ పార్టీకి 4 సీట్లు ఇవ్వాలని టీజేఎస్ చీఫ్ ప్రపోజల్ చేసినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్తో కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యామని కూడా ఒక ప్రకటన అయితే చేశారు ప్రొఫెసర్ కోదండరాం అంటూ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా కేసీఆర్ను గద్దెదించేందుకు కలిసి పనిచేద్దాం, మేము కూడా కలిసి పనిచేస్తాం అంటూ కూడా ప్రొఫెసర్ కోదండరాం సార్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా వారితో పాటు రేవంత్ రెడ్డి బట్టి ఇంకా అందరూ కూడా చాలా మంది నేతలందరూ కూడా ముఖ్య నేతలు అందరూ కూడా ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కేసీఆర్ విషయానికి వచ్చినట్లయితే 95కు పైగా సీట్లు ఖచ్చితంగా గెలుస్తామంటూ కేసీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి చూస్తే నాకు ఎలాంటి డౌటు లేదు అంటూ కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకా డీటెయిల్స్ చూస్తే గజ్వేల్లో 65 టీఎంసీల నీళ్లు నిల్వ చేసి ఉండేలా ప్రాజెక్టులు కట్టుకున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రాజెక్టులు కూడా కట్టుకున్నాం మేము, 65 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండే విధంగా గజ్వేల్లోని. అలాగే పేరుకే అక్కడ ఎమ్మెల్యేను గని ప్రజలకు దొరక్క అంటూ ఇచ్చారు. ఇక నా బాధ్యత అలాంటిది కాదు అంటూ ఇచ్చారు. వచ్చే టర్మ్లో నెలలోనే ప్రతిరోజు నియోజకవర్గంలోనే ఉంటానని కూడా హామీ ఇచ్చారు. వచ్చే నెల రోజులు మాత్రం ఖచ్చితంగా గజ్వేల్లోనే ఉంటాను, ప్రతిరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను అంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరుగుతుంది. గజ్వేల్ ముఖ్య నేతలతో అందరితో కూడా ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తాను అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతాం, 95 నుంచి 105 సీట్ల మధ్యలో గెలిచాం, అందులో మాత్రం ఎటువంటి డౌటు లేదు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ఎవరిన్ని కుమ్మకులు జిమ్మికులు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. దానికి సంబంధించినట్టు ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th పేజీలో కూడా ఇచ్చారు. అలాగే మరొక వార్త చూసినట్లయితే అధికారంలోకి వస్తే మాత్రం బీసీ సీఎం అవుతారంటే స్మృతి ఇరానీ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. స్మృతి ఇరానీ కూడా చెప్తూ ఉన్నారు, ఇంకా అందరితో ప్రజలందరితో అక్కడ మహిళలందరితో కూడా బతుకమ్మ ఆడినటువంటి స్మృతి ఇరానీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో కూడా దీనిపై కొంత చర్చ జరిగినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అలాగే ఇంకా చూస్తే రాజా సింగ్పై సస్పెన్షన్ ఎత్తివేతకు నిర్ణయం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఇవాళ బీజేపీ ఫస్ట్ లిస్ట్ అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు.
చెప్పారు. అలాగే ఇంకా 60 నుంచి 70 మందితోటి ప్రకటించే ఛాన్స్ ఉండొచ్చు ఒకవేళ అంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించి ఇచ్చారు. ఒకవేళ అధికారంలోకి మళ్ళీ నెక్స్ట్ వస్తే మాత్రం బీసీనే సీఎం అవుతాడు అంటూ కూడా స్మృతి ఇరానీ కూడా అక్కడ బతుకమ్మ ఆడి అందరితోటి కూడా ప్రజలందరితో కూడా ఆమె ఎంతో చక్కగా ముచ్చటించారు అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే 60 నుంచి 70 మందితో ప్రకటించే ఛాన్స్ ఫస్ట్ లిస్ట్ కూడా ఉంటుంది అంటూ కూడా చెప్పారు. మహిళలకు బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆవిడ ఒక వార్త అయితే మెన్షన్ చేశారు. అలాగే ప్రధాని ఆధ్వర్యంలో పార్టీ ఎలక్షన్ కమిటీ భేటీ అవుతారు. అలాగే ఆ భేటీలో నడ్డా, అమిత్ షా, కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్, సంజయ్, డికే అరుణ, ఇంకా ఈటెల అందరూ కూడా హాజరవుతారు అంటూ ముఖ్య నేతలు అందరూ కూడా మరి ప్రధాని నరేంద్ర మోడీ తోటి భేటీ అవుతారు అంటూ కూడా స్మృతి ఇరానీ చెప్పడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ అంబర్పేటలో శుక్రవారం రాత్రి జరిగినటువంటి బతుకమ్మ సంబరాల్లోని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. ఈ యొక్క సంబరాల్లోనే ఆవిడ విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో మనం ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా మొత్తం అయితే ఇంకా రాహుల్ గాంధీకి సంబంధించి చూసుకుంటే మనకి బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇక ఆ బస్సు యాత్రలో మాత్రం ఇంకా రాహుల్ చెప్తున్నారు, మీకు దొరల తెలంగాణ కావాలన్నా లేకపోతే సామాజిక తెలంగాణ కావాలన్నా లేకపోతే ఏది కావాలనేది మీరే నిర్ణయించుకోండి అంటూ కూడా చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళతోటి జతకట్టి అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా వచ్చి మరి ఇంకా కుటుంబ పాలన సీఎం కేసీఆర్ని గద్దదించే లక్ష్యంగా ముందుకు వెళ్దాం, అందరం కూడా కలిసి పనిచేద్దామంటూ వీళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందరం కూడా కలిసి వర్క్ చేద్దాం అన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇటు కేసీఆర్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా 95 to 105 సీట్స్ ఖచ్చితంగా గెలుస్తాం, అందులో డౌటే లేదు, తగ్గేదే లేదు అన్నట్లుగా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కేటీఆర్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, ఇంకా ఒక సోనియా ఒక బలిదేవత, రాహుల్ ఒక ముద్దపప్పు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఎద్దేవ చేశారు పార్టీలో లేనప్పుడు. ఇప్పుడు పార్టీలో చేరి వాళ్ళని పొగిడినంత మాత్రాన వాళ్ళు ఏమన్నా మారుతారో, వాళ్ళు అదే ఉంటారు కదా అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. అలాగే హరీష్ రావు అయితే ఒకటే చెప్తున్నారు, మన కేసీఆర్ని మరి భారీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆయన ఎంతో మరి పథకాలతోటి, రైతు బంధులతోటి, ఇలా అన్నీ కూడా రకరకాల పథకాలతోటి మహిళలకు, రైతులకు చేదోడు వాదోడుగా అందరినీ కూడా ఆదరిస్తూ వస్తూ ఉన్నారు. ఇటు పేదలకు డబుల్ బెడ్రూమ్లని అన్నీ చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందంటూ కూడా ప్రజలకు దిశానిర్దేశం చేసినటువంటి మంత్రి హరీష్ రావు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మొత్తంగా ఇంకా ఏది చూసుకున్నా కూడా ఈ రోజైతే మనకి సేమ్ యాజ్టీస్గా ప్రతి పేపర్లో కూడా సేమ్ యాజ్టీస్గా న్యూసెస్ ఉన్నాయి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుని అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.